పెద్ద మనసుతో నువ్వు వదిలే అంటున్నా మేం చేసిన పాపాలు మేమెలా మర్చిపోగలవమ్మా? నీ మాటలు నమ్మకుండా ఎవరో చెప్పిన మాటలు విని నిన్ను అనుమానించి అవమానించాం. మీరలా దూరంగా ఉంటే బాధగా ఉంటుంది నాన్న. కోపమొచ్చి కొట్టినా సంతోషమే గాని నాకు మొహం చూపించడానికి భయపడుతున్నారు అంటే బాధేస్తుంది. భుజం మీద కండువా వేసుకుని పెద్ద మనిషినంటూ 10 మందికి నీతులు చెప్పేవాణ్ణి. నా కూతురుకు మాత్రం న్యాయం చేయలేకపోయాను. కనీసం ఏ చిన్న సాయం కూడా చేయలేకపోయాను. తల్లిదండ్రులు వేలు పట్టుకుని ఆ ఇంటి వరకు ఆ వీధి వరకు నడిపించగలుగుతారు. కొంతమంది ప్రేమతో ఆ వేలు ఎప్పటికీ వదలరు. అందుకే వాళ్ళ పిల్లలు ఎదగరు. కోపంతో నువ్వు నా వేలు వదిలావు కాబట్టే ప్రపంచం తెలిసింది, మంచి చెడు తెలిసింది, ధైర్యంగా బతకడం తెలిసింది. ఈ విధంగా కూడా నువ్వు నాకు మంచి చేశావు నాన్నా. నాకేదో అన్యాయం చేశావని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. మా నాన్నకి నేనంటే ఎంత ప్రేమో 18 ఏళ్ళు అనుభవించిందాన్ని నాకు తెలీదా? మా నాన్న తప్పు చేయడం ఏంటి నాన్న? ఒకవేళ తప్పు చేసినా అది నా మీద ప్రేమతో చేశావు కాబట్టి నాకీరోజు మంచి జరిగింది. బిడ్డల్ని ఓదార్చే తల్లిదండ్రులను చూశాను కానీ తల్లిదండ్రులను ఓదార్చే బిడ్డని నిన్నే చూస్తున్నానమ్మా. నువ్వింకా చిన్నపిల్లవే అనుకుని తప్పు చేస్తున్నావనుకున్నానే కాని కాదు, ఆకాశమంత ఎదిగేవని ఇప్పుడు అర్థమైందమ్మా. ఏదో ఒక తప్పు చేసి రోజు మీ నాన్నతో తిట్లు తింటూ గుంజిళ్లు తీస్తుంటే నీకెప్పుడు లోకజ్ఞానం వస్తుందా అనుకునేదాన్ని. ఈరోజు మాతో గుంజిళ్లు తీయించేంత ధైర్యవంతురాలివయ్యావే. ఇంక కష్టం నిన్ను చూసి భయపడాలి గాని ఏ కష్టం నిన్ను భయపెట్టలేదమ్మా. మమ్మీ 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 ఏంటి డాడీ, మమ్మీ ఇంకా రాలేదు? వస్తుంది, నువ్వు వచ్చి పడుకోమ్మా. నో, మమ్మీ వచ్చాకే పడుకుంటాను.
అలా మారం చేయకూడదమ్మా. రా పడుకుందాం. వే డాడీ, మమ్మీ వచ్చేస్తుందిగా. మమ్మీ మెడికల్ షాప్కి వెళ్ళాలి, మెడిసిన్స్ తీసుకురావాలి, టైం పడుతుందమ్మా. అసలు మమ్మీ ఎందుకు వెళ్ళింది డాడీ? ఆయా వెళ్తుంది కదా. ఆయా వెళ్ళకుండా మమ్మీ ఎందుకు వెళ్ళింది డాడీ? అంటే నీ మెడిసిన్స్ కదమ్మా, నేనే తెస్తానని చెప్పి మా మమ్మీ వెళ్ళిందనమాట. అవునా? మా బంగారం కదూ. డాడీకి నిద్ర వస్తుందమ్మా, పడుకుందామా? పద. నువ్వు వెళ్ళి పడుకో డాడీ. మమ్మీ వచ్చాక మేమిద్దరం పడుకుంటాంలే. డాడీ, మమ్మీ ఇప్పటి వరకు రాలేదు అంటే నన్ను తీసుకెళ్ళిందే ఆ రాక్షసి తీసుకెళ్ళిందేమో. మమ్మీకి ఫోన్ చేసి చూడు డాడీ. ఏంటమ్మా నువ్వు? ఏం చేయాలో నాకు తెలీదా? వెళ్ళిన మనిషి తనే వస్తుంది కదా, వచ్చి పడుకుంటావా లేదా? నాకు మమ్మీ కావాలి. వెన్నెలా, చెప్తే అర్థం కదా. నాకు మమ్మీ కావాలి, నాకు మమ్మీ కావాలి. నాకు మమ్మీ కావాలి. నాకు మమ్మీ కావాలి. నాకు మమ్మీ కావాలి. వెన్నెలా, మమ్మీకి వాళ్ళ మమ్మీ వాళ్ళు ఫోన్ చేశారమ్మా, అందుకే చూసొస్తానని చెప్పి వెళ్ళింది. వచ్చేస్తుందమ్మా. మరి మెడికల్ షాప్ కి వెళ్ళిందని చెప్పావు, నువ్వు కూడా అబద్ధాలు ఆడుతున్నావా? ఇది నిజమమ్మా, ప్రామిస్గా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అయితే నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తాను. వెన్నెలా, వెన్నెలా, వెన్నెలా. అమ్మా, తీసుకో తీసుకో నాన్నా. ఇప్పుడెందుకమ్మా ఇవన్నీ? ఫ్రూట్స్ తింటే మంచిదే కదా నాన్నా. మంచిదేలేమ్మా, నీకెందుకు ఈ కష్టం అని. ఇందులో కష్టమేముంది నాన్నా? 2 రోజుల్లో ఆయన వచ్చేస్తారన్న ఆనందం ముందు నాకేదీ కష్టం అనిపించట్లేదు. పోనీలేమ్మా, నీ జీవితంలోంచి వెళ్ళిపోయిందనుకున్న ఆనందం మళ్ళీ తిరిగొచ్చింది. మేం కోరుకునేది కూడా నీ సంతోషమే కదమ్మా. అమ్మా సావిత్రి, ఏదో గ్రహణం పట్టినట్టు పడాల్సిన కష్టాలన్నీ పడ్డాం. ఆ ముత్యాలమ్మ దయ వల్ల నీ కష్టం తీరిపోతుంది. రేపు అల్లుడు గారు కూడా వచ్చాక మీ అమ్మ మొక్కుంది కాబట్టి ముందు మన ఘంటసాలకు వెళ్ళి ముత్యాలమ్మకు పొంగలబెట్టి మొక్కు తీర్చుకుందాం. అలాగే నాన్నా. పోయినసారి కూడా తిరునాళ్ళకొచ్చి పొంగలు పెట్టే వరకు ఉండలేదని ఆ అమ్మకి కోపం వచ్చినట్లుంది. తప్పకుండా వెళ్ళి మొక్కు తీర్చుకుందాం. మొక్కు తీర్చుకున్నాక అల్లుడు నువ్వు ఈ జనాలకి ఈ వాతావరణానికి దూరంగా 1 నెల రోజులు ఎటైనా వెళ్ళి ప్రశాంతంగా ఉండిరండమ్మా. అదేంటండి, 1 నెల రోజులు మన దగ్గర ఉండమంటారనుకుంటే ఎటైనా వెళ్ళమంటారేంటి? పెళ్ళయ్యాక వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నారని మనం భ్రమపడ్డాం కానీ
ఎక్కడ సంతోషంగా ఉన్నారే. అందుకే ముందు వాళ్ళిద్దరినీ కొద్ది రోజులు ఏకాంతంగా వదిలేస్తే సంతోషంగా ఉంటారు. ఆ తర్వాత కావాలంటే కొద్ది రోజులు మన దగ్గర ఉంచుకుందాంలే. దాని మొహంలో ఈ మాత్రం సంతోషం చూసి ఎన్ని రోజులైందండి. ఇంకా ఆనందంగాక మరే ఉంటుంది జానకి. చిన్నప్పుడు మనతో గొడవపడి గౌను కురిపించుకుంటేనే ముఖం చిచ్చుబుడ్లా వెలిగిపోయేది. అలాంటిది తన భర్తను పోరాడి మరీ సాధించుకోబోతోంది. ఇంకెంత సంతోషంగా ఉంటుంది. నిజమేలేండి. ముత్యాలమ్మ తల్లి, నా బిడ్డ ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండేలా చూడు. డాడీ డాడీ స్టాప్ స్టాప్ ఏమ్మా? స్టాప్. ఏమైందమ్మా? ఐస్ క్రీమ్ కావాలి డాడీ. ఐస్ క్రీమా? ఈ టైంలోనా? అవును, అదిగో అక్కడుంది. జలుబు చేస్తుందమ్మా. ఏం చేయదు మమ్మీ, నేను ఎన్నిసార్లు తినలేదు. జలుబు చేసిందా? వినలా? చెప్పిన మాట వినమ్మా. ఈ టైంలో మమ్మీ దగ్గరికి వెళ్ళాలనడమే తప్పు. ఐస్ క్రీమ్ అది ఇది అని ఇక్కడ టైం వేస్ట్ చేస్తే ఇంకా లేట్ అవుతుంది కదా. ఆ టైంలో వెళ్ళడం బాగోదు. నేను ఐస్ క్రీమ్ అడుగుతుంది నా కోసం కాదు డాడీ, మమ్మీ కోసం. మమ్మీ కోసమా? అవును డాడీ, నాతో పాటు ఐస్ క్రీమ్ తింటుంటే మమ్మీ చిన్న పాపలా భలే ఉంటుంది, బుజ్జి పాపలా భలే తింటుంది. ప్లీజ్ డాడీ, వెళ్ళి తీసుకురా డాడీ. ఓకే, కార్లోనే కూర్చో, సరేనా? మ్. ఐస్ క్రీమ్ ఇవ్వమ్మా. స్టిక్ ఐస్ కాదమ్మా, కప్ ఐస్. ఎంత? 20 రూపీస్ సార్. లేకపోతే నా జీవితంలోనే కాదు, ఈ ఇంట్లో కూడా సంతోషం లేదు. ఈరోజు మీరు వస్తున్నారనగానే మీకన్నా ముందే సంతోషం వచ్చింది చూసారా. నాతో పాటు అమ్మా నాన్న అందరూ సంతోషంగా ఉన్నారు. ఒకప్పుడు మిమ్మల్ని అపార్థం చేసుకున్నా ఇప్పుడు వాళ్ళకి మీ మంచితనం అర్థమైంది. అయినా మిమ్మల్ని అంతగా ద్వేషించిన నేనంటే ఎందుకండి ఇంత ప్రేమ? భార్యగా బాధ్యతగా ఏ రోజు మీతో ప్రవర్తించానని? చెయ్యని నేరాన్ని మీ మీద వేసుకుని శిక్ష అనుభవిస్తున్నారు. అలా మీరు నరకం అనుభవిస్తూ కూడా
నేను సంతోషంగా ఉండాలని నా దగ్గర చెడ్డగా నటించి ఆ దుర్మార్గుణ్ణి నన్ను ఒక్కటి చేయాలని చూశారు. మీరు నా భర్త కావటం నా అదృష్టమండి. కానీ మీకెంతకాలం దూరం కావటం నా దురదృష్టమండి. ఇంకెన్ని రోజులండి, వచ్చేస్తారుగా. మీరు రాగానే మనిద్దర్నీ దూరంగా ఏకాంతంగా ఉండటానికి పంపిస్తారట. నెల రోజులు మనం ఏకాంతంగా ఉండాలట. వెళ్దామా? వద్దన్నా మీ మావయ్య గారు ఆగేలా లేరు. అన్ని ఏర్పాట్లు చేసేస్తారు. మీరు రావటం, మనం ఘంటసాల వెళ్ళటం, అట్నుంచటు ఏ ఊటీకో ఏ కొడైకెనాల్కో. ఏమండి, చాలా పొద్దుపోయింది, వెళ్ళి పడుకోండి. అలాగే. మీరుండండి, నేను చూస్తాను. నమస్తే అండి, నా పేరు నరసింహ. నేను సార్, మమ్మీ హాయ్ మమ్మీ. హాయ్ వెన్నెలా. మమ్మీ ఇది నీకే. ఏంటిది? నీకు వెనిల్లా ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం కదా, నీకనే తెచ్చాను, తీసుకో. థ్యాంక్ యూ. మరి నేను అయ్యో, లోపలికి రండి సార్. సారీ, ఈ టైంలో వచ్చి డిస్టర్బ్ చేసినట్టున్నాను. అదేం లేదులేండి. నాన్న, నన్ను కాపాడిన ఏసీపీ గారు. అయ్యో, అమ్మాయి చెప్పింది గాని మీరని తెలియదుగా, ఏమనుకోకండి. రండి, కూర్చోండి. పర్వాలేదండి. మా అమ్మాయి జీవితాన్ని నిలబెట్టిన దేవుడు మీరేనా? అందరం ఉండే ఎవరూ లేందాల్లా
ఒంటరిగా ఆ ఊర్మిళ కోసం పోరాడింది. అలాంటి దానికి మీరు అండగా నిలబడి నా కూతుర్ని ఎలా కాపాడారో మా అమ్మాయి చెప్పింది. మీరు చేసిన సహాయానికి జీవితాంతం రుణపడి ఉంటాం. అయ్యయ్యో, అంత గొప్పగా నేను చేసిందేం లేదండి. జస్ట్ నా డ్యూటీ నేను చేశాను అంతే. మీరు చేసింది డ్యూటీనే కావచ్చు, దానివల్ల నా అల్లుడు నిర్దోషి అని బయటపడింది. నా కూతురు జీవితం బాగుపడబోతోంది. మేం మీకు రుణపడి ఉండటంలో తప్పులేదండి. ఏంటి సావిత్రి, నా గురించి మరీ ఎక్కువగా చెప్పినట్టున్నావు? ఉన్నదే చెప్పాను సార్. అవును, ఈ టైంలో వచ్చారంటే పాప ఇబ్బంది పెట్టిందా? ఇబ్బందా? నేను వెళ్తానని ఒంటరిగా బయలుదేరింది.